హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్. చాలామంది అన్న 2 lakhs లాస్ ఎలా వచ్చింది ఒకసారి అయితే ఫుల్ వీడియో చేయమని అయితే అడుగుతున్నారు. సో మీ అందరి కోసం అయితే ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది. కొత్తగా ఎవరైనా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ అయితే ఇది ఒక ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. సో ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ ఇంతవరకు ఎవరైనా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో చేయకపోతే మాత్రం ఫాలో చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడిగినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రెడీ ఉంటాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం పర్చేజ్ చేసింది ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ కదా మంది. సో నేను 1500 పిల్లలు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్లో 1500 పిల్లలు తీసుకున్నాను. సో మనం పిల్లలకి ఏంటంటే మనం చేసిన మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మనం ఏం తీసుకోవాలి ఏంటనేది ఎవరు చెప్పే వాళ్ళకి ఏంటంటే మనం డైరెక్ట్గా ఏదైతే కొంతమంది మీడియేటర్స్ ఉన్నారో సో వాళ్ళ పేర్లు నేను చెప్పడం ఇష్టం లేదు. అంటే ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. సో ఆ వీడియోలు చూసినా సరే మీకు అర్థమవుతుంది. సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళైతే నేను ఇట్లా పిల్లలు కావాలని చెప్పి మనం ఫోన్లోనే మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా రండి మేము ఇస్తామని చెప్పారు. సో మొత్తం వాళ్ళ మీద నమ్మకంతో మనం వెళ్ళడం వల్ల ఏమంటే, సో మొత్తం 100% వాళ్ళని నమ్మైతే మనం అక్కడ వాళ్ళ హ్యాచరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ హ్యాచరీ దగ్గరికి వెళ్ళాక పిల్లలు మేము పంపిస్తాము, మీరు వెళ్ళిపోండి డబ్బులు కట్టేసి అయితే చెప్పడం జరిగింది. సో మనం ఏం చేసామంటే, సరే నమ్మకంగా పంపిస్తారని చెప్పేసి అయితే మేము అక్కడ ఏ పిల్లలు ఇస్తారు ఏంటని కూడా మనం అడగలేదు. సో వాళ్ళు ఏమన్నారంటే మేము మిక్సింగ్ ఇస్తామన్నారు. నార్మల్గా మిక్సింగ్ అంటే మేల్స్ ఫీమేల్స్ వస్తాయి అనుకున్నాం. కానీ తీరా మనకు వచ్చింది ఏంటంటే ఫీమేల్స్ ఎక్కువ, మేల్స్ తక్కువ ఇచ్చారు. సో సబ్జెక్ట్లోకి అయితే వెళ్దాము. సో మనం తీసుకుంది 1500 పిల్లలు అనమాట. 1500 పిల్లలకు వచ్చేసి ఒక పిల్లకి 75 రూపీస్ ఛార్జ్ చేశారు. 75 రూపీస్ అంటే 1500 ఇంటూ 75 చేసుకుంటే 1,12,500 రూపీస్ అయింది మనకి. టోటల్గా 1,12,500 రూపీస్ అయింది ఎక్కడ మనం పిల్లలు పర్చేజ్ చేసినందుకు. సో నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ రావాలి కాబట్టి, అంటే హైదరాబాద్ నుంచి ఖమ్మం రావాలి కదా. సో ఈ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు ఏం చేశారంటే 14,000 రూపీస్, అంటే అప్ అండ్ డౌన్ అని చెప్పేసి 14,000 తీసుకున్నారు. 700కి రావడానికి 700 పోవడానికి అని చెప్పేసి అయితే 14,000 తీసుకున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే మనం నార్మల్గా ఎక్కడైనా పిల్లలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తారంట. నువ్వు 1000 తీసుకున్నా 500 తీసుకున్నా ఫ్రీ ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన మోసం ఏంటంటే మన ఇక్కడ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో, సో ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా వాళ్ళు మన మోసం చేశారు. 14,000 రూపాయలు దీనికి ఛార్జ్ చేశారు వాళ్ళు. సో ఇక్కడికి అయిపోయింది కదా. సో మనకి ఏంటంటే మనం స్టార్టింగే మెడిసిన్ చాలా యూజ్ చేసాం. మీకు కూడా తెలుసు నేను ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చానో, ఎంత మెడిసిన్ వాడానో మీకు కూడా తెలుసు. సో ఏదైతే కరోజా కానీ, లేకపోతే పెరాలసిస్ కానీ, సో ఇట్లాంటివి రావడం వల్ల ఏంటంటే మనం హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడాం. ఒక 1 month దాకా కూడా మనం మెడిసిన్ ఇచ్చాం. అంటే మనకేంటంటే 26,000 to 27,000 దాకా అయింది. నేను నార్మల్గా 26,000 అయితే వేసాను ఇక్కడ. మనం 1 month పిల్లలు తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేసామంటే లేయర్ ఫీడే వాడాము. సో లేయర్ ఫీడే వాడితేనే కొంచెం మీట్ టేస్ట్ ఉంటుందని చెప్పేసి మనమైతే లేయర్ ఫీడ్ వాడటం జరిగింది. సో లేయర్ ఫీడ్ ఏంటంటే 30 daysకి మనం 25 kgs మార్నింగ్, 25 kgs ఈవినింగ్ లెక్క 1 month వాడాను. అంటే 30 days అంటే 30 bags. 30 bags ఇంటూ మనకి వచ్చిన కాస్ట్ వచ్చేసి 1650 అయితే పడ్డది. సో నార్మల్గా చెప్తున్నాను, 1650కి అయితే మనకైతే ఇచ్చారు. సో ట్రాన్స్పోర్ట్ అది కాకుండా 49,500 రూపీస్ అయింది. ఏదైతే 1 month ఫీడ్కి మనం 30 bagsకి 49,500 రూపీస్ అయింది 1 monthకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 1 month తర్వాత, అంటే మనం 1 month పిల్లలు తీసుకున్నాం కదా, తర్వాతకి ఇంకొక 1 month, ఇది 2 months కంప్లీట్ అయిపోయింది. సో 2 months కంప్లీట్ అయిపోయినాక ఏంటంటే ఫీడింగ్ ఎక్కువ తీసుకుంటాయి. ఏ బర్డ్స్ అయినా సరే ఫీడింగ్ ఎక్కువ తీసుకుంటాయి కదా. సో అప్పుడు ఏమైందంటే మనకి 90 days ఛాలెంజ్ అని చెప్పాయి కదా. సో 1 month ఇట్లా ఫీడ్ ఇచ్చాం కదా. నెక్స్ట్ ఏంటంటే 2 monthsకి ఒకసారి తెప్పిద్దామని చెప్పేసి అయితే 2 monthsకి క్యాలిక్యులేషన్ చేసేసి ఫస్ట్ మంత్ మనం 1 bag ఇచ్చాం కదా. సో ఇప్పుడు కొంచెం ఫీడ్ కొంచెం పెరుగుతుందని చెప్పేసి 1.5 అంటే 1.5 మీన్స్ 75 kgs ఫీడ్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం 50 kgs ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఏంటంటే 75 kgs ఫీడ్ ఇచ్చాం. సో 75 kgs ఫీడ్ పట్టిందని చెప్పాయి కదా. సో 75 kgs ఇంటూ 60 days అంటే 2 monthsకి లెక్కేసాను. సో 2 monthsకి వచ్చేసి ఏంటంటే 90 bags అయింది. సో 90 bags ఇంటూ 1,650 రూపాయలు. సో మీరు నార్మల్గా వీడియో చూసుకుంటే కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఎంత అవుతుంది ఏందనేది. సో మనకి 90 బ్యాగులకి 1,650 లెక్క ఏంటంటే 1,48,500 రూపాయలు అయితే నెక్స్ట్ ఏదైతే 1 month తర్వాత, ఆఫ్టర్ 1 month తర్వాతకి ఇది వచ్చింది. అంటే ఇది నాకు తెలిసి లాస్ట్ అయిపోయి ఎండింగ్ వరకు కూడా వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను. నార్మల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 90 daysలో బ్యాచ్ తీసేసి అన్నారు. కానీ పిల్లలు కొంచెం చిన్న ఇచ్చారు కదా అని చెప్పేసి టోటల్గా ఓవరాల్గా 4 months ఏమో పడుతుందని అయితే నేనైతే ముందే క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం 3 monthsకి మనం ఫీడ్ తీసుకున్నాం కదా. సో ఆ 2 monthsకి వచ్చేసి 1,48,500 రూపాయలు అయితే దాని కాస్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో స్టార్టింగ్లో మనం ఒక పొట్టు అయితే యూజ్ చేసాం కదా, వరిపట్టు. సో అది నేను 3 times చేంజ్ చేశాను. అంటే మాకు కొంచెం నియర్ బై ఉంది కాబట్టి. సో దానికి ఏంటంటే 5,000 రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే 3 times కూడా మనకి చాలా తక్కువకి వచ్చింది అది కూడా. సో అదొకటి.
అయితే టోటల్ ఓవరాల్‌గా మనకొచ్చేసి ఇప్పుడు ఏదైతే పిల్లలు గాని, ఫీడ్ గాని, మెడిసిన్ గాని, కింద ఏసిన పొట్టు గాని అంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే షెడ్ గురించి గాని, వాటికి కావాల్సిన ఫీడర్‌లు గాని, డ్రింకర్‌లు గాని సో ఇవన్నీ నేను చెప్తలేను. సో అవన్నీ ఎక్స్‌ట్రా అనమాట. అంటే మన షెడ్ ఆల్రెడీ ప్రీవియస్‌లో ఏసుంది కాబట్టి నేను షెడ్ గురించి అయితే చెప్పట్లేదు. ఓన్లీ పిల్లల గురించి, ఫీడ్ గురించి, మెడిసిన్ గురించి, వాటి మెయింటెనెన్స్ గురించే చెప్తున్నాను. సో 5000 దీనికి చార్జ్ చేశారు కదా! మనకి టోటల్‌గా వచ్చేసి మనకి ఓవరాల్‌గా వచ్చేసి ఈ ఏదైతే బర్డ్ ఫస్ట్ మనం తీసుకున్న దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎండ్ ఆఫ్ ద డే వరకు ఏంటంటే టోటల్ మెడిసిన్ గాని, ఫీడ్ గాని ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మనకి 3,55,500 రూపాయలైతే మనకి టోటల్ ఓవరాల్ ఖర్చు అయితే రావడం జరిగింది. 1500 పిల్లలకి. సో ఇక్కడ వరకైతే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అసలు మనం ఎలా సేల్ చేసాం? మనకి ఎన్ని బతికాయి ఏంటనేది ఆ టాపిక్‌లోకెళ్తే మనకి 1500 పిల్లల్లో ఏదైతే వాళ్ళు పంపించినాక ట్రాన్స్‌పోర్ట్‌లో కొన్ని ఇదవ్వడం గాని, లేకపోతే కొంచెం డిసీజ్ వల్ల కొన్ని చనిపోవడం గాని, కొన్ని ఏదైతే పిల్లులుంటాయో ఇవి పట్టడం వల్ల సో నేను ఓవరాల్‌గా అయితే 300 పిల్లలైతే కాలిక్యులేషన్ చేశాను. సో మన దగ్గర ఒక 300 పిల్లలైతే చనిపోవడం జరిగింది. రిమైనింగ్ 1200 పిల్లలైతే ఉన్నాయి. సో ఈ 1200 పిల్లలు పెద్దయ్యాక నేను చూసిందేంటంటే అందులో ఒక 300 వరకే మెయిల్స్ వచ్చాయి. సో మిగతా ఏదైతే బర్డ్స్ ఉన్నాయో 900 బర్డ్స్ ఓన్లీ పెట్టలే ఇచ్చాడు. అది చాలా అంటే చాలా మైనస్ మాకు. ఎందువల్ల అంటే ఇప్పుడు పెట్టెలు రావడం వల్ల అవి ఫీడ్ కన్జంప్షన్ సేమ్ ఉంటది. తినేది సేమ్ తింటాయి. పుంజైనా సరే, పెట్టైనా సరే ఫర్ డేకి ఎంత గ్రామ్స్ ఆఫ్ ఫీడ్ తీసుకోవాలో అంతే తీసుకుంటది. కానీ వెయిట్ పెరగడంలో వచ్చేసి ఏమవుతదంటే పెట్టొచ్చేసేమో 900 కేజీ పెరిగితే పుంజొచ్చేసి 1.4, 1.3 పెరుగుతది. సో మనకేమైందంటే ఇక్కడ వాడు ఇవ్వడం కరెక్ట్ పిల్లలు ఇవ్వలే కాబట్టి ఆ 1.2, 1.1 అట్లా కూడా రాకుండా 1 కేజీ 1.1 వరకే వచ్చాయి. వెయిట్ కూడా ఏంటంటే ఎక్కడో ఒకటి 1.3 అట్లా వచ్చాయి కానీ టోటల్ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం 1.1లే వచ్చాయి. సో ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే 900 ఫీమేల్స్ పెట్టెలు తీసుకున్నాం కదా! సో వీటికేంటంటే మార్కెట్‌లో సేలింగ్ లేదు. మనం పెంచాము అయిపోయింది. ఖర్చు పెట్టేసాం అయిపోయింది. కానీ ఏదైతే మనం మార్కెట్‌కెళ్ళాక మార్కెట్‌లో సేల్స్ లేవు. తీసుకునే వాళ్ళు లేరు. పెట్టెలైతే వద్దు, పుంజులైతే కావాలంటున్నారు. ఇదేంట్రా మనం ఇంత ఖర్చు పెట్టేసి వీటిని ఎట్లా అని అనుకుంటే ఇంకా చేసేదేం లేక ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో అంటే వన్ టైమ్ లిఫ్ట్ చేస్తారు కదా! మీకు అలా అంటే అర్థమవుతది. సో వన్ టైమ్ లిఫ్ట్ చేసేవాళ్ళు ట్రేడర్స్ ఉంటారో సో వాళ్ళ ఆ ట్రేడర్స్‌తో అయితే మనం మాట్లాడడం జరిగింది. సో ట్రేడర్స్ వచ్చేసి మనకి 150 రూపీస్ పెడతా అన్నాడు. సో దాన్ని కొంచెం బార్గెనింగ్ చేసేసి మాట్లాడితే 160 రూపీస్ పెట్టాడు మనకి. అంటే ఓవరాల్‌గా ఫర్ కేజీకి నాట్ ఫర్ బర్డ్ అయితే కాదు. ఫర్ కేజీకి ఒక్క కేజీకి వచ్చేసి 160 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో మనకి ఇక్కడ 900 పెట్టెల్ని మనం వెయిట్‌కి వేస్తే 700 కేజీస్ వచ్చాయి. అంటే ఒక 800 గ్రామ్స్ ఏమో వచ్చుంటది మేబీ. అంటే అన్ని పెట్టెలు కూడా పెరగలే కాబట్టి కొన్ని పెరిగినా, కొన్ని తగ్గినా సరే మనకి 700 కేజీస్ వచ్చింది. అంటే 700 కేజీస్ ఇంటూ 160 రూపీస్ వేసుకుందాం మనం. 700 కేజీస్ ఇంటూ 160 రూపీస్ వేసుకుంటే 1,12,000 రూపీస్ మనకు అందులో అమౌంట్ అయితే రావడం జరిగింది. ఏదైతే ఈ 900 పెట్టెలు అమ్మితే 1,12,000 రూపీస్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిమైనింగ్ ఏదైతే మన 300 పుంజులు ఉన్నాయో సో ఆ పుంజులలో కూడా కొన్ని పెరిగాయి, కొన్ని పెరగలేదు. కొన్ని హాఫ్ కేజీ, కొన్ని 700, కొన్ని 1.2, 1.3 అంటే ఓవరాల్‌గా ఏం చేశా అంటే 1 కేజీ వేసుకున్నాను నేను. ఓవరాల్ వెయిట్ వచ్చేసి 1 కేజీ వేసుకున్నాను. 300 ఉన్నాయి కదా! సో పుంజులు వచ్చేసి 300 ఉన్నాయి కదా! సో దీన్ని ఏంటంటే 1 కేజీ వెయిట్ వేసుకున్నాను ఓవరాల్‌గా. కొన్ని పెరిగాయి, కొన్ని పెరగలేదు కాబట్టి. సో మనకేంటంటే 300 కేజీస్ క్యాలిక్యులేషన్ చేశాను. సో 300 ఇంటూ నేను షాప్స్‌కి వేసేదైతే 280 రూపీస్. నేను ఒరిజినల్‌గా చెప్తున్నాను. సో 280 రూపీస్ అయితే మనకి షాప్స్‌కి వేయడం అయితే జరుగుతుంది. సో 280 అంటే వాళ్ళు బల్క్ ఆర్డర్ 30 కేజీస్, 50 కేజీస్ తీసుకుంటారు కాబట్టి సో వాళ్ళకైతే 280 సో వాళ్ళకేంటంటే 280 రూపీస్ లెక్కైతే మనం షాప్స్ వాళ్ళకైతే వేయడం జరుగుతుంది. సో 300 ఇంటూ 280 రూపీస్ వేసుకుందాం మనం. 280 ఇంటూ 300. సో మనకి ఎంత వచ్చాయి అందులో 84,000 అయితే వచ్చాయి మనకి. అంటే ఓన్లీ పుంజుల మీద అయితే 84,000 రావడం జరిగింది. సో పుంజులు కానీ, పెట్టెలు కానీ క్యాలిక్యులేషన్ చేస్తే మొత్తం 1,96,000 రూపాయలు అయితే మనకి వీటి మీద సేల్స్ సో 2 క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1,96,000 రూపాయలు అయితే మనకి రావడం జరిగింది. అంటే టోటల్‌గా బర్డ్స్ అన్ని మనం సేల్ చేసేస్తే 1,00,000 అంటే రిమైనింగ్ కనబడుతున్నాయి కన్నా వీడియోస్‌లో పెడుతున్నారు అంటారు. సో నేను ఆ వీడియో అయిపోయాక నీకు ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను నేను. అసలు వీటి గురించి ఏంటి, ఇవేం జరిగాయని చెప్పేసి. ఇందులో ఏంటంటే 1,96,000 రూపాయలు అయితే మనకి రావడం జరిగింది. సో ఇది ప్రాఫిట్. అంటే మనకి బ్యాచ్ మొత్తం మీద తీసేస్తే వచ్చిన ప్రాఫిట్ ఏంటంటే 1,96,000 రూపాయలు. సో ఇందులో నుంచి మనకి ఇందాక అయిన ఖర్చు తీసేద్దాం. సో అది లెస్ చేస్తే అంటే 3,55,500 దీంట్లో నుంచి లెస్ చేస్తే
ఓవరాల్‌గా చేసుకుంటే ఏంటంటే 1,60,000 రూపాయలు అయితే మనకైతే లాస్ అయితే రావడం జరిగింది. సో మీరు 2,00,000 అన్నారు కదా! సో మీరు 2,00,000 అని చెప్పారు కదన్నా! ఈ 1.6 వచ్చింది అనుకోవచ్చు. సో అది కూడా చెప్తాను వెయిట్ చేయండి. మనం చుట్టూ జాలి అయితే కట్టడం జరిగింది కదా! సో వాటికి కొంచెం ఖర్చయితే పెట్టడం జరిగింది. ఆ కర్రలకు గాని, వాటికైతే పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటేంటంటే ఏదైతే మనం బడ్స్ గురించి గాని, వీటి గురించి గాని, ట్రావెలింగ్ కూడా కొంచెం ఖర్చయితే అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే పవర్ బిల్. సో పవర్ బిల్ గాని, మెయింటెనెన్స్ గాని, లేకపోతే మనం ఏదైతే కొంచెం స్ప్రేయర్స్ వాడాము. సో ఇదంతా తీసుకున్నా సరే 1,90,000 లాస్ అయితే రావడం జరిగింది. అండ్ అందుకే నేను నియర్లీ అట్లా 2,00,000 అని అయితే చెప్పాను. సో మనం ప్రాపర్‌గా క్యాలిక్యులేషన్ చేయలేదు కాబట్టి 1.9 అని వచ్చింది. సో నార్మల్‌గా చూసుకుంటే మాత్రం 2,00,000 అయితే వచ్చింది లాసు. సో ఇట్లా ఉన్నదన్నమాట. కొత్తగా పెట్టే వాళ్ళకి నేను చెప్పేదేందంటే బర్డ్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు మార్కెట్‌లో ఏ బర్డ్ ఉంది? నీకు మార్కెట్‌లో సేల్స్‌కి ఏదుంది? నీకు అసీల్ సేల్ ఉందా? సొనాలి సేల్ ఉందా? ఒరిజినల్ సేల్ ఉందా? అనేది నువ్వు చూసుకోవాలి ఫస్ట్ అయితే. సో ఇందులో ఏంటంటే ఏది సేల్ ఉంటే మనం అదే తీసుకోవాలి తప్ప నార్మల్‌గా ఏది పడితే లేకపోతే ఎవరో వీడియోలో చూసాను నేను, ఎవరో చెప్పారు ఇదంతా వేస్ట్ ఉంటదనమాట. సో మనకి ఏదైతే మార్కెట్ ఉందో నువ్వు ఆ బర్డే తీసుకోవాలి. మేల్స్ మార్కెట్ ఉందా? ఫీమేల్స్ మార్కెట్ ఉందా? అనేది అయితే నువ్వు చూసుకోవాలి. అండ్ నాకు తెలిసైతే ఫీమేల్స్‌కి అయితే మార్కెట్ ఉండదు. సో వాటికి కూడా ఖర్చు ఎక్కువైతే తప్ప ఏదైతే పెరిగే విషయంలో సేమ్ ఉంటది కాబట్టి 100% మేల్స్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ ఇంకోటేంటంటే అసలు ఫీడ్ ఎంత వాడాలి? సో మనకి నార్మల్‌గా చాలా మందికి తెలియక ఏంటంటే బాక్సెస్ నింపేసి ఉంచుతారు నైట్ అట్లా. సో నేను కూడా అవి ఫేస్ చేశాను. వాటి వల్ల కూడా కొంచెం ఫీడ్ కూడా ఎక్కువైంది. సో మనం ఏంటంటే ఫీడ్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫీడ్ తీసుకుంటది? ఈ వీక్‌కి ఎంత తీసుకుంటది? నెక్స్ట్ వీక్ ఎంత తీసుకుంటది? ఇది అనేది ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉండాలి. సో ఒకేసారి బిజినెస్‌లో దిగటం కంటే మీరు తెలుసుకోండి ఫస్ట్. మేము చేసిన తప్పేంటంటే తెలుసుకోలేదు. నార్మల్‌గా ఏదో యూట్యూబ్‌లో చూసాం, ఆ మాటలు విన్నాం. ఓహ్! మంచిగా అనిపించింది. ఇట్లా ఉంటదా? ఇట్లా ఉంటదా? ఇదా? బైబ్యాక్ తీసుకుంటారా? ఇది ఉంటదా? అది ఉంటదా? అని చెప్పేసి మనం డైరెక్ట్‌గా అయితే ఫీల్డ్‌లోకి దిగడం జరిగింది. మీరేంటంటే తెలుసుకోండి. ఫార్మ్స్ విజిట్ చేయండి. సో మీలో ఎవరైనా ఖమ్మం వాళ్ళు ఉండి లేదా ఖమ్మం నియర్ బై ఉన్నవాళ్ళు మేము బిజినెస్ చేస్తా అనుకుంటే అంటే చేయాలనుకుంటే ఈ బిజినెస్ నా దగ్గరికి రండి. నాకు మెసేజ్ చేయండి. నేను నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీకు కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేసి అయితే పంపిస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్టే నాకేం పైసలేదొద్దు. రండి ఫామ్ చూసుకోండి. అసలు ఎట్లా ఉంది? ఏంటనేది చూడండి. మీరు దూరం ఉన్నా సరే ఒక 2, 3 ఫార్మ్స్ అయితే తిరగండి. సో తిరిగినాకే తీసుకోండి. ఏందంటే తిరగకుండా ఏదో యూట్యూబ్‌లలో చూసి ఇవన్నీ చాలామంది ఇంత లాస్ వస్తది. చాలామంది ఇంత లాభం వస్తది. 1,00,000 పెడితే 2,00,000 ఉంటది. ఇదంతా చెప్తా ఉంటారు. సో ఇదంతా ఫేక్ అనమాట. సో అన్నీ నమ్మకండి. బ్లైండ్‌గా అయితే ఎవరినైతే నమ్మకండి. ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి. చాలా మందిని మోసం కూడా చేస్తున్నారు. ఈ యూట్యూబ్‌లలో, ఇన్‌స్టాలో ఏంటంటే అన్న ఒక 1,00,000 పెడితే ఇంకొక 50,000 వస్తది. 1,00,000 వస్తది. లేకపోతే 20,000 పెడితే 2,00,000 వస్తది. ఇదంతా వేస్టు. అండ్ నా సజెషన్ ఏంటంటే కొత్తగా ఈ సొనాలి గాని, ఈ అసిల్ గాని పెట్టాలనుకునే వాళ్ళు టైం పట్టినా సరే ఒకవేళ లేకపోతే కొంచెం మీకు టైం ఉందంటే ఒరిజినల్ నాటుకోడికైతే వెళ్ళండి. దానివల్ల ఏంటంటే మనకి బిజినెస్‌కి హెల్ప్ అవుతది. ప్లస్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ మనకి ఇన్‌కమ్ ఉండకపోవచ్చు. కానీ ఒక 2 ఇయర్స్ తర్వాత ఏంటంటే మనం ఓన్‌దయి మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గరికెళ్ళి పిల్లలు తీసుకోవడం ఇదంతా చేసే కంటే ఏంటంటే మన దగ్గరే పిల్లలు ఉన్నాయనుకోండి. మనమే వాటిని సేల్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మార్కెటింగ్ ఉంటది. మనం ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. మన దగ్గరకొచ్చేసి అందరూ తీసుకొని వెళ్తా ఉంటారు. వాటి ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటది. వాటికి డబుల్ ప్రైస్ ఉంటది. ఇంకోటేంటంటే ఫీడ్ కంపల్సరీ దానానే వాడాలి. లేకపోతే కంపెనీ ఫీడ్ వాడాలి. ఖర్చు పెట్టాలనేది ఉండదు. ఏదైతే మనం ఇప్పుడు 1,00,000 పిల్లలకి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దీనికి 2,00,000 వరకు పెట్టుబడి పెట్టాలి. మనం ఏదైతే ఈ ఫీడ్‌కి గాని, మెడిసిన్ గాని. కానీ నాటుకోళ్ళకొచ్చేసి అట్లా ఉండదు. అది ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే ఒక 1,00,000 పెట్టి మనం కోళ్ళు తీసుకున్నాం అనుకోండి. ఒక 20,000-30,000లోనే అయిపోద్ది. ఏందంటే మనకి దగ్గర దొరికే వడ్లుంటాయి. సో, మనం ఇంట్లో ఎట్లాగో రైస్ తింటా ఉంటాం, మిగులుతా ఉంటాయి. సో, వేస్టేజ్ గాని, వెజిటబుల్స్ గాని ఇవన్నీ తింటా ఉంటాయి కాబట్టి అవి పెద్ద ఫరక్ పడదు మనకి. అంటే పర్టిక్యులర్‌గా దాన్ని చూడాలి, దానికి మెడిసిన్ ఎయాలి ఇదంతా ప్రాసెస్ అనేది ఉండదు. సో, కొత్తగా ఎవరన్నా అంటే ఇంట్రెస్ట్ ఉండి నేను చేయాలనుకుంటే మాత్రం ఒరిజినల్ నాటుకోళ్ళని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎటు తిరిగి సొనాలి, అసీల్ అయితే పెట్టుకోకండి. సో, అదొకటైతే మైండ్‌లో పెట్టుకోండి. ఇంకోటేంటంటే పిల్లల దగ్గరైతే చాలా జాగ్రత్త తీసుకోండి. చాలా మోసాలైతే జరుగుతున్నాయి. సో, అదొకటైతే మైండ్‌లో పెట్టుకోండి. సో, మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టాలో అయితే ఫాలో చేయండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.